CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఈ వారం మన గెస్ట్ తెలుగువాడు అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్, కేరళ పోలీస్ బాస్. పేరు రావాడ్ ఆజాద్ చంద్రశేఖర్ గారు, ఐపీఎస్, కేరళ. సార్, ఇది 600 ఎపిసోడ్ మీతో చేయించడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. శ్రీ మురళి అండ్ హిస్ టీమ్. కేరళ రాగానే ఫస్ట్ ఛాలెంజ్ చేస్తాను. కేరళ సిటిజన్స్ వీళ్ళు హైలీ కాన్షియస్ అండి. పోలీస్ స్టేషన్లో కేసు దాన్ని తీసుకోకపోతే కనుక ఫ్యూచర్లో క్రైమ్గా మారే అవకాశం ఉంటుందని ముందే ఎఫ్ఐఆర్ కడతారట, వాస్తవాన్ని. స్టేషన్కి వస్తున్న వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అది ఎఫ్ఐఆర్గా మారతాయండి. ఇక్కడ పబ్లిక్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇమీడియట్గా ఏసీపీ, ఆ పైన డీసీపీ, డీజీ వరకు వాళ్ళు యాక్సెస్ తీసుకుంటారట, వాస్తవాన్ని. పోలీసింగ్ హాల్ మార్కెట్ యాక్సెసిబిలిటీ. ఐ గెట్ అట్లీస్ట్ 100-200 కాల్స్ ఇన్ డే. ఆ ప్రెషర్లో తట్టుకున్నారు సార్, ఎందుకంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, ఇక్కడ నుంచి దూరం చూస్తున్నారు. మనం ఆ టైప్లో వాళ్ళకి చిన్న హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి దర్శనం బాగా అవుతుంది. ఆ 2 నెలలు మీకు అసలు ఊపిరాడకుండా పని ఉంటుంది మనకున్న సేవ చేయడానికి. అందువల్ల వాళ్ళతో పరుషంగా ఉండడం కూడదు. మీకు ఛాలెంజ్ ఉన్న జిల్లా ఏదండి? త్రిశూర్ ఛాలెంజింగ్ అండి. క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందండి అక్కడ. గుండా యాక్టివిటీస్ ఉన్నాయి, కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్. అన్నిటికంటే ఇంపార్టెంట్, త్రిశూర్లో వచ్చేసి పూర్వం ఫెస్టివల్ జరుగుతుంది. అది మేజర్ ఫెస్టివల్ అన్నమాట అండి. ఆ రోజు మీకు 1-2 లక్షల మంది ఒక చోట కేంద్రం వెళ్తారు. అది ఫుల్ 1 డే ఫెస్టివల్. అది రాత్రి 1 గంట ఆ సమయం నుంచిలోనే అక్కడ I think perhaps one of the largest firecrackers that ever we see. 2 టెంపుల్స్ నుంచి ఎనిమిది వస్తాయి. బ్యాక్ వాటర్లో కూడా వాళ్ళు పడవలతో పోటీ అక్కడ ఆ టైంలో అల్లెప్పలు జరుగుతుంది. అది వండర్ఫుల్ స్పెక్టకిల్. టోల్డ్ యూ దట్ ఇక్కడ మాకు జరిగినంత మార్చెస్, ప్రొటెస్ట్ ఇంకెక్కడ ఉండదు మనకి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏముంటుందండి అక్కడ? Kerala itself is a very challenging place politically. Highly politically conscious ఉంటారు కాబట్టి. Communally also it has sensitivities because we have diverse communities in that. And ఈ 2 important installations ఉన్నాయి అక్కడ. And we have large population of Malayalis from Kerala, from Malappuram or in Gulf. నేను చెప్తున్న త్రివేంద్రంలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది. ఇట్లాంటి టైంలోనే ఈవినింగ్ 6:30-7 o'clockకి 2 murders take place. ఒక దాంట్లో డబుల్ మర్డర్, ఇంకో దాంట్లో సింగిల్ మర్డర్. కేరళలో ఎక్కువ మర్డర్లన్నీ కూడా సెక్సువల్ జెల్సీ లేదా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దొరుకుతాయి, కానీ ఫ్యాక్షన్ కూడా ఉంటాయి. బట్ దేవర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐ మెన్షన్ ఎర్లియర్. మన ఈ కాపా యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ కుడ్ బి కంటైన్డ్ అండి. మాకు కేరళ పోలీస్ కాపా అని యాక్ట్ ఉంది, కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. దాంట్లోని స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు. మీరు ఎక్కువగా ఏపీ మీద చూసారా, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఫోకస్ చేశారు? పోలీస్ ఆఫీసర్స్కి మంచి బంధం ఉంటుంది ఇక్కడ. వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ జనమైత్రి సురక్ష పద్ధతి అంటమాట. మా స్టేట్ నుంచి చూసి మిగతా చాలా స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేసుకున్నామన్నమాట. దట్స్ వాస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మేము క్లాస్ 8-9లో చదువుతున్న పిల్లల్ని, బాగా చదువుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళకి ఎట్లా మంచి పౌరులు అవ్వాలి, ఎట్లాగ సొసైటీ కోసం ఉపయోగపడాలి, ఆ విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అట్లండి. పోలీసింగ్ లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎంత % ఉందో? ఐ డోంట్ కాల్ ఇట్ ఇంటర్ఫిరెన్స్ అండి. కానీ మలయాళం సినిమాలో మాత్రం అసలు ఇన్ డెప్త్ క్రైమ్ అంత చక్కగా అనిపిస్తుంటుంది. అంత క్రైమ్ ఇక్కడ ఉందట, లేదా వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతున్నారు? గోల్ ఏమంటారు కేరళలో ఇంకా ఏ స్టేజ్ లో తీసుకెళ్దాం? డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ అండ్ ట్రాఫిక్. These 3 are the major challenges assigned to the police. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఆయన ఇక్కడ తెలుగువాడి సత్తా చూపిస్తున్నారు. కానీ ఎక్కడైనా సరే టీం వర్క్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తప్ప ఇది నా క్రెడిట్ అని చెప్పుకోవడం అనేది ఆయన కెరీర్లో ఎక్కడ కనిపించింది? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ తెలుగువాడు అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్, కేరళ పోలీస్ బాస్,
పేరు రావాడ్ ఆజాద్ చంద్రశేఖర్ గారు, ఐపీఎస్, కేరళ. చంద్రశేఖర్ గారు వెస్ట్ గోదావరి జిల్లా చంద్రశేఖర్ గారు కేరళలో పనిచేస్తున్నారు. 1991 బ్యాచ్ చెందిన చంద్రశేఖర్ గారు కేరళలో వచ్చినప్పుడు కేరళ క్రైమ్ ఎలాగుంది, ఆయన కేవలం కేరళలో కాకుండా సెంట్రల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఛాలెంజ్ ఎలాగుండేవి, ఆయన స్టేట్ మీద కాకుండా సెంట్రల్లోనూ మంచి ఫోకస్ అన్న పోస్ట్ కాకుండా వదిలిపెట్టి కేరళ బాస్కి రావడానికి వెనక కారణం ఏంటితో పాటు అప్పట్లో పోలీస్కి ప్రజలకి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు పోలీస్కి ప్రజలకి గ్యాప్ ఉందా లేదా, కేరళ అనగానే చాలామందికి అందరూ చదువుకుని ఉంటారు, ఇక్కడ విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ చాలా అవేర్నెస్ ఉంటారు కాబట్టి ఆ యాక్సెస్ పబ్లిక్కి పోలీస్కి యాక్సెస్ ఎక్కువ ఉంది అనే విషయాలతో పాటు కేరళలో ఆయనకున్న అనుభవాలు ఏంటి, ఛాలెంజ్ ఏంటి సార్ అని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇది 600 ఎపిసోడ్ మీతో చేయించడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అందులో కేరళలో మన తెలుగు వాళ్ళు మంచి ఆఫీసర్లు, పర్టికులర్గా మీలాంటి వాళ్ళు ఒక అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా రావడం, గవర్నమెంట్కి చాలామంది ఆఫీసర్లు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో మీరు క్యాబినెట్ ర్యాంకులో ఉన్న తీసుకొచ్చి మీకు ఇవ్వడం అనేది అది మా అందరికీ అంటే మీకొక్కరిగా కాదు ప్రతి తెలుగువాడికి కూడా చాలా గర్వంగా ఉందండి. ప్లస్ ఇంకా మరి డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ రావడానికి జర్నీ ఎలా సాగింది, మీరు ఈ పోలీస్ యూనిఫామ్ అనేది బై ఛాన్సా బై చాయిసా, కేరళకు వచ్చాక మీకు ఛాలెంజ్ ఎలాగున్నాయి, ఈ ఛాలెంజ్ ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొచ్చారు, వెస్ట్ గోదావరి, కేరళ, ఓయా, ఢిల్లీ మీ జర్నీ చెప్పే ముందు ఒకసారి మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ వాటి గురించి. మీరు చెప్పినట్టుగా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మాది మీరు చెప్పినట్టుగా మాది వీరవాసురం విలేజ్, పుట్టి పెరిగింది అక్కడిని. సార్ చదువుకుంది కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్నాను. బాపట్లలో అగ్రికల్చర్ బీచ్ చేశానండి. ఎంఎస్సి రాజేంద్ర నగర్ క్యాంపస్ హైదరాబాద్లో ఏపీఏయు అక్కడ చేశాను. 91 బ్యాచ్లో ఐపీఎస్ వచ్చిందండి. సార్ అంటే అగ్రికల్చర్ చదువుకున్న తర్వాత ఇందులో రావాలి ఎందుకు అనిపించిందండి? దానికి మెయిన్ కారణం మా నాన్నగారి యొక్క ఇన్స్పిరేషన్ అండి. నాన్నగారు ఏం చెప్పారు? నాన్నగారు చిన్నప్పుడు చనిపోయినారు 81లోనే. కాకపోతే వారు కూడా నేను వెళ్తున్నప్పుడు నేను బీయింగ్ యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అయితే కంపెనీ ఆయన ఎప్పుడు కూడా చెప్తుండేవారు వాళ్ళ స్నేహితులకి, మావాడు ఐపీఎస్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు అని చెప్పి చిన్నప్పుడే మీ గురించి అట్లా వారికి ఉన్న అది ఇంట్యూషన్ తెలియదు. అది కూడా వారి యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీర్వాదం మనకు ఆయన కోరికను నెరవేర్చారు. చాలా గ్రేట్ అండి. అది మాత్రం అసలు అది మనం తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం అంతకు మించి లేదు. సార్ సివిల్ ఫర్ 1991 బ్యాచ్ మీ క్యాటర్ అలాట్మెంట్లో కేరళ వచ్చాడు. కేరళ రాగానే ఫస్ట్ ఛాలెంజ్ చేస్తుంది భాష ఒకటైనా, ఫుడ్ ఇంకా వేరే క్రైమ్ రిలేటెడ్ ఉంది? కేరళ యాక్చువల్గా చాలా మంచి క్యాటర్ అండి, చాలా మంచి క్యాటర్. మాకు భాష మనకి ఇక్కడ తెలుగు మలయాళంతో సామీప్యం చాలా ఉంటుంది, అందువల్ల నేర్చుకోవడం పెద్ద ఇబ్బంది కూడా కాదు, త్వరగా నేర్చుకోగలిగాము. తర్వాత ఫుడ్ వచ్చేసరికి కాస్తంత డిఫరెంట్గా ఉన్నా కానీ మనకి అడాప్టబిలిటీ ఉంది కాబట్టి అండి ఎక్కడైనా అడాప్ట్ చేసి ఈజీగా నడిచేది. కోకోనట్ ఆయిల్ వాడతారు, అది కొంచెం ఇనిషియల్ డేస్ మనకి ఇబ్బందిగా ఉంటుంది. మనకి వేరుశనగ నూనెతో వాడిన వాళ్ళకి కోకోనట్తో తింటే కనుక కొబ్బరి నూనెతో వంటకాలకి మధ్యన చాలా తేడా ఉంటుంది అన్నమాట. అందుకని ఇనిషియల్గా బట్ స్లోగా మన దానికి యూజ్ అవుతాం దాంట్లో. సార్ ట్రైనింగ్ అవ్వగానే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? నా ఫస్ట్ పోస్టింగ్ అది ఏఎస్పీ తలసేరి డిస్ట్రిక్ట్ కన్నూరు అన్నమాట. అది పొలిటికల్లీ చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఇక్కడ లాట్ ఆఫ్ పొలిటికల్ మర్డర్స్, వైలెన్స్ ఉండేది అప్పట్లోనే. కమ్యూనిటీ కూడా బాగా సెన్సిటివ్గా ఉండేది స్టేట్. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అప్పట్లోనే, అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ లాట్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి, బోత్ లా అండ్ ఆర్డర్ హ్యాండ్లింగ్లో కానీ లేదంటే కనుక కేసెస్ ఇన్వెస్టిగేషన్లో కానీ, తర్వాత అదేపోతే అట్లానే మెన్ యొక్క వెల్ఫేర్ విషయాల్లో కూడా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ మనం తీసుకోగలిగాము, చేయగలిగాము. దాని యొక్క ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ అయిన ఈవెంట్స్ మనకి తెలిసే నుంచి ఉన్నాయన్న. ఫస్ట్ ఎస్పీ పోస్ట్ నేను ప్రమోషన్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ కమాండెంట్ ఇక్కడ. కొద్ది కాలంలో మళ్ళీ మార్చి క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ, దెన్ అగైన్ యాజ్ పోస్టెడ్ కమాండెంట్. నేను విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఆల్మోస్ట్ 1.5 years పనిచేస్తాను కొచ్చిన్లోనండి. ఫస్ట్ ఎస్పీ పనిచేసింది పత్తనంతిట్ట అండి, పత్తనంతిట్ట మన శబరిమల ఆ జిల్లాలో పనిచేస్తాను. సార్ మీరు క్రైమ్లో కూడా చేశారు కదా, అక్కడ క్రైమ్ ఎఫ్ఐఆర్లు ఏముంటాయండి, క్రైమ్ కల్చర్ ఏంటంటే అక్కడ? కేరళ పోలీస్ ఏంటంటే స్టేషన్కి వస్తున్న వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిటిషన్స్, కంప్లైంట్స్ అది ఎఫ్ఐఆర్గా మారతాయండి ఇక్కడ. కేసు కూడా అన్ని కేసెస్ అని అంటే మనకు వస్తున్న దాంట్లో కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే కనుక దాన్ని జనరల్గా మా ఆఫీసర్స్ దాన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ ఒక టెండెన్సీ ఉందన్నమాట, ఇది క్రైసిస్ని దాన్ని
సప్రెస్ చేయడము, కేసు రిజిస్టర్ చేయకపోవడం అట్లాంటిది లేదు అనమాట. మేము వీ యాక్చువల్లీ ప్రమోట్ ఇట్ అండ్ వీ ఎంకరేజ్ ది ఆఫీసర్స్ ఆల్సో టు రిజిస్టర్ ద కేస్. ఎవరైనా కంప్లైంట్ వస్తే కనుక వారి కంప్లైంట్లో వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత మనకున్న క్రైమ్ కేసు రిజిస్టర్ చేసి లాని వీ హ్యావ్ టు సెట్ ఇన్ మోషన్. అది చాలా ఇంపార్టెంట్ మాట. అందువల్ల కేరళలో మీకు వైలెంట్ క్రైమ్ ఎక్కువ ఉండదండి, చాలా తక్కువ వైలెంట్ క్రైమ్. ఓన్లీ ఈ పొలిటికల్ మర్డర్స్, కమ్యూనల్ మర్డర్స్ ఉన్న మాత్రం సీరియస్ వైలెన్స్ ఉండేది. నౌ మనకి ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తుంటే కనుక ఎక్కువగా ఫ్యామిలీ రిలేటెడ్ దాంట్లో వైలెన్స్, రిలేషన్స్ మధ్యలోనే వాళ్ళ మధ్య ఉన్న తగాదాల్లోని మర్డర్స్ లేదంటే కనుక గ్రీవియస్ ఇంజరీస్ చేస్తున్న కేసెస్ ఉంటాయన్నమాట అండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఉంటుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఇంతకుముందు ఉండేదండి మనకి ఎర్లియర్ డేస్లోని గోల్డ్ స్మగ్లింగ్ ఉన్నప్పుడు అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు అది కూడా చాలా తగ్గిందండి. లేదండి ఇప్పుడు యాక్చువల్గా గోల్డ్ స్మగ్లింగ్ యాక్షన్ తీసుకోవడం వలన తర్వాత అట్లాంటివి ఒక గూండా ప్రవర్తనలు, గూండాయిజం లాంటిది వెరీ లిమిటెడ్గా ఉంటుందండి. ఉన్న వాటిలో కూడా కేరళ పోలీస్ చాలా స్ట్రాంగ్గాను మాకు కేరళ పోలీస్ కాపా అని యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు మా వాళ్ళు. కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. దాంట్లో చాలా అవునండి కాపా అంటుంది. దాంట్లోని స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారు మా వాళ్ళు. దానివల్ల ఎట్లా ఎవరైనా ఇండల్జింగ్ ఇన్ క్రైమ్స్ ఫ్రీక్వెంట్గా ఉంటే కనుక వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్, డిటెన్షన్స్ అని ఉంటాయి అన్నాను. అది చాలా వెరీ డిఫరెంట్ యాక్ట్ బాగుంటుంది అట్లా. సార్ ఇంత మీరు చెప్తున్నట్టుగా కాగజ్బుల్, నాన్ కాగజ్బుల్. కాగజ్బుల్ అంటే మీరు ఆల్రెడీ క్రైమ్ కడతా అంటున్నారు. నాన్ కాగజ్బుల్ కూడా కేరళలో ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే అది చిన్న పెట్టి కేసు కూడా నాన్ కాగజ్బుల్ అయినా క్రైమ్ రిలేటెడ్ అయిపోయినా ఆ ఫ్యూచర్లో క్రైమ్గా మారే అవకాశం ఉంటుందని ముందే ఎఫ్ఐఆర్ కడతారట వాస్తవం అనేది. కేరళ సిటిజన్స్ వీళ్ళు హైలీ కాన్షియస్ అండి, ఏదండి పొలిటికలీ కాన్షియస్, సోషల్లీ కాన్షియస్, హై లిటరసీ ఉంది ఇక్కడ. అండ్ దీనివల్ల ఏంటంటే ది డిమాండ్, సొసైటీ డిమాండ్ ఈజ్ వెరీ హై, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అన్ ఆస్ పోలీస్. ఇప్పుడు పోలీస్ ఇన్ కేస్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోవడానికి ఏదైనా కారణం వలన దాన్ని తీసుకోకపోతే కనుక people approach the court immediately and get a direction from the court and get the case registered. అట్లా అనమాట. అందువల్ల దట్స్ వే policing is a challenge here in that fashion, like in terms of because the high expectations. But at the same time, it's a great opportunity also for us to improve our processes and improve the service delivery and give a good policing action. కానీ పబ్లిక్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇమీడియట్గా ఏసీపీ, ఆ పైన డీసీపీ, డీజీ వరకు వాళ్ళు యాక్సెస్ తీసుకుంటారట వాస్తవానండి. పోలీసింగ్ హాల్ మార్కెట్ యాక్సెసిబిలిటీ పోలీస్ స్టేషన్లో అవైలబిలిటీ ఉంటారు. వాళ్ళు అక్కడ ఇన్ కేస్ ఏదైనా కారణం వలన పోలీస్ స్టేషన్ అవైలబుల్ లేకపోతే కనుక మ్యాటర్స్ విల్ గెట్ ఎస్కలేటెడ్ అండ్ వీ ఆల్సో యాక్సెప్ట్. ఐ గెట్ అట్లీస్ట్ 100-200 calls in a day from various people. But still we answer them and we try and టేక్ whatever best possible thing action చేయాలి. అంటే కొంతమంది ఆఫీసర్ అంటే మీ దగ్గరకు వేరే స్టేట్లో ఆఫీసర్లు డైరెక్ట్గా ఎస్హెచ్ఓ కాల్ చేస్తే, పైన సుపీరియర్ బాస్ కాల్ చేస్తే లోకల్ పోలీస్కి వెళ్ళి కింద వరకు వెళ్ళాను అవాయిడ్ చేస్తుంటారు, లేదు లిఫ్ట్ చేయరు. కానీ మీరు డీజీ లెవెల్లో కూడా మాట్లాడి వాళ్ళతో డైరెక్షన్ అనేది అంటే కేరళ స్టైల్ అంటారు. డెఫినెట్లీ కేరళ స్టైల్ ఉంది. దాంతో కూడా ఐ ఆల్వేస్ ఫీల్ దట్ సిటిజన్స్ స్టిల్ డిజర్వ్ అ లాట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ అస్. దాంట్లో భాగంగానే దిస్ ఈజ్ అ స్మాల్ థింగ్ విచ్ వీ క్యాన్ డూ. వాళ్ళకి అవసరం ఉంది, నియమపరమైన అవసరం ఉంది, లాఫుల్ యాక్షన్ కావాలి, దాంట్లో పోలీస్ స్టెప్ని తీసుకోవాలి అనేది వి గో ఎన్ ఎక్స్ట్రా యాడ్ ఆర్ స్టెప్ ఆర్ మైల్ టు రెండర్ దర్ సర్వీస్. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్లో మీ మెమరబుల్ ఉందా? ఫస్ట్ ఎస్పీగా ఐ వాజ్ ఎస్పీ పత్తనంతిట్ట అండి, అయ్యప్ప నగర్. దట్స్ అప్పుడు ఆ టైంలోనే కుంభాభిషేకం జరిగి సోమవారి టెంపుల్కి గోల్డ్ ప్లేటింగ్ చేయించారన్నమాట అండి. మెస్సివ్ గుడ్ ఆపర్చునిటీ టు బోత్ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్. కానీ ఎక్కువ అక్కడ ఆ ప్రచారాలు తట్టుకున్నారు సార్, ఎందుకంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మన వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కుంటారు. ఇంకా మన చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా అని అంటుంటే మీరు అప్లికేషన్ చూసుకున్నారా లేదా? మీరు అన్నాకన్నా కదా, ఐ లవ్ టు డూ ద థింగ్, ఐ లైక్ టు గో దట్ ఎక్స్ట్రా స్టెప్, ఎక్స్ట్రా మైల్ ఫార్వర్డ్ నెసరీ టు డూ ఎక్స్టెండ్ స్మాల్ హెల్ప్. చూడండి ఎక్కడి నుంచి దూరం చూస్తున్నారు, మనం ఆ టైప్లో వాళ్ళకి చిన్న హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి దర్శనం బాగా అవుతుంది, వాళ్ళకి ఉన్న ఏమైనా ఇబ్బందులు మనం వాటిని హ్యాండిల్ చేయడం కుదురుతుంది. And I always love to do the particular thing. I don't actually would not like to shy away from that particular thing there. Rather, I would like to be proactive in that particular approach and extend some help to the మనకు వస్తున్న భక్తులకి హెల్ప్ చేయడం. ఎస్పెషల్లీ ఆంధ్ర భక్తులకి వాళ్ళు చాలా నిష్ఠతో వస్తారు.
అవును చాలా చిన్న నెక్స్ట్ వస్తారు, వాళ్ళకి ఆ చిన్న హెల్ప్ అని చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సార్ కేరళ అయ్యప్ప స్వామి ఆ 2 నెలలు మీకు అసలు ఊపిరాడకుండా పని ఉంటుందండి. దానికేం సెపరేట్ ఎస్ఓపి ఉందా లేదా అప్పటికప్పుడు సెపరేట్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి అది ఎస్ఓపి ఒకటే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఒక సంవత్సరం ఒకటి భక్తులు ఇంక్రీజ్ అవుతుంటారు, సంఖ్య పెరుగుతుంటుంది. ఆ సేమ్ ఎస్ఓపి కంటిన్యూ అవుతుంటుందా లేదా ఎప్పటికప్పుడు మారుస్తుంటారు? నేను 96లో అక్కడ పనిచేశానండి ఏదో స్పెషల్ ఆఫీసర్ 27 days అట్లా. ఆ అనుభవం తర్వాత నా తర్వాత వచ్చిన వాళ్ళందరి యొక్క అనుభవాలన్నీ ఒకటి చేసుకుంటూ మేము కంటిన్యూస్గా పోలీసింగ్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము అనే విషయం మీద రెగ్యులర్గా వీ వర్కింగ్ అన్నమాట. ఇప్పుడు పోలీస్ డిప్లాయ్మెంట్ ఇట్ సెల్ఫ్ హ్యూజ్ డిప్లాయ్మెంట్ అండి. ఆ రోజుల్లో నాకు స్టిల్ రిమెంబర్, నాకు జస్ట్ హ్యావింగ్ 300 personnel, లెస్ దాన్ 300 personnel పంబలోని, సేమ్ 300 మంది పైన సన్నిధానంలో. అలాంటిది ఇవాళ ఆల్మోస్ట్ వీ డిప్లాయ్ మోర్ దెన్ 2000 people ఇన్ పంబాయిలో. భక్తుల యొక్క వరవ పెరిగిందండి, ఫ్లో పెరిగింది. మెయిన్ ఛాలెంజ్ వస్తే ట్రాఫిక్ ఛాలెంజ్ అండి, ట్రాఫిక్. రెండవది క్రౌడ్ హ్యాండ్లింగ్, అయ్యప్ప భక్తుల యొక్క హ్యాండ్లింగ్. అయ్యప్ప భక్తుల హ్యాండ్లింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండి. చాలా అంటే దాంట్లో మేము కంటిన్యూస్గా మా పర్సనల్ కూడా ట్యూన్ చేస్తాం దాంట్లోని మన అక్కడున్న సేవ చేయడానికి. అందువల్ల వాళ్ళతో పరుషంగా ఉండడం కూడదు, వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి మనం సహాయం చేయడానికి ట్రై చేయాలి అని కంటిన్యూస్ ట్యూనింగ్ ఉంటుందండి. మ్యాన్ పవర్ని సెన్సిటైజేషన్ చేయడము, వాళ్ళు డిప్లాయ్మెంట్ చేయడం. వస్తున్న ఆఫీసర్స్ కూడా ఎక్కువ మందికి డిస్పోజ్ టువర్డ్ ద భగవంతుడి మీద ఉన్న భక్తితో వస్తున్నారు చాలా ఉంటాం. ఎందుకంటే అక్కడ డ్యూటీ చాలా కష్టం అండి. ఒకటి విపరీతం పొల్యూషన్, లాంగ్ డ్యూటీ అవర్స్, స్టెన్యూస్ డ్యూటీ అవర్స్, దానికి చాలా కష్టంగా ఉంటుంది అందులోనే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా కలీగ్స్ చేసిన మంచి పనులు ఆన్లైన్ కూడా పెట్టిన, అవునండి, టెక్నాలజీ బాగా ఎక్స్టెన్సివ్గా వాడుకోవడం వల్ల భక్తులకి కూడా కొంచెం ఫెసిలిటీస్ పెరగడం వల్ల దెర్ ఇస్ ఎ బెటర్ సిస్టమ్ ఇవాళ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి. నెక్స్ట్ ఐ వర్క్ యాజ్ ఎస్పీ మల్లపురం అండి. మల్లాపురం అక్కడ ఏమో సార్ ఛాలెంజ్? మల్లపురం ఇస్ ఎ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్ అండి. అది అంటే కమ్యూనల్ టెన్షన్స్ కాకపోయినా అండ్ పొలిటికల్లీ వెరీ ఆల్ కేరళ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్ పొలిటికల్లీ, హైలీ పొలిటికల్లీ కాన్షియస్ ఉంటారు కాబట్టి అండి. అండ్ కమ్యూనల్లీ ఆల్సో ఇట్ హ్యాస్ సెన్సిటివిటీస్ బికాస్ వీ హ్యావ్ డైవర్స్ కమ్యూనిటీస్ ఉంది అక్కడ. బోత్ communities are we do not have major communal clashes as such, but it's a challenging place. Within Muslim community లో కూడా గ్రూప్స్ ఆ యొక్క సెన్సిటివ్స్ అన్ని అర్థం చేసుకొని పనిచేయాలన్నమాట అండి. ఇట్ ఇస్ అ గ్రేట్ టైమ్ టు వర్క్ దేర్ ఇన్ మల్లపురం. వీ హ్యావ్ ద కాలికట్ యూనివర్సిటీ ఇన్ మల్లపురం ఓన్లీ, ఎయిర్పోర్ట్ ఆల్సో ఇన్ మల్లపురం డిస్ట్రిక్ట్ అండి. ఈ 2 ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి అక్కడ. ప్లస్ దాంతోపాటు ఉన్న ఈ డైవర్స్ పాపులేషన్ అండ్ వీ హ్యావ్ లార్జ్ పాపులేషన్ ఆఫ్ మలయాళీస్ ఫ్రమ్ మల్లపురం ఆర్ ఇన్ గల్ఫ్. ఆ యొక్క సెన్సిటివిటీస్ కూడా మనం అర్థం చేసుకోవాలి అక్కడ. వాట్ ఎవర్ దే విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ డీలింగ్స్ దేర్ వెన్ దే కమ్ బ్యాక్ హియర్ ఆర్ డ్యూ టు సమ్ డీలింగ్స్ అండ్ దట్ ఆ టైప్ ఆఫ్ క్రైమ్ కూడా ఎక్కువ ఉండేది మన దాంట్లో. క్రైమ్ అంటే మలపురంలో బేసికల్గా ఫినాన్షియల్ క్రైమ్ అండ్ గోల్డ్ స్మగ్లింగ్ కానీ గోల్డ్ ఇంపోర్ట్స్ ఉండేవి మాట. గోల్డ్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ దిగిన తర్వాత దెన్ రాబరీస్ టు టేక్ ప్లేస్. బట్ దట్స్ ఏ గుడ్ అగైన్ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ దేర్. అండ్ మల్లపురం తర్వాత దెన్ ఐ వాజ్ ఎస్పీ రైల్వేస్ షార్ట్ స్టెంట్. ఐ వాజ్ కమిషనర్ పోలీస్ కొచ్చిన్ సిటీ అండి. కొచ్చిన్ సిటీ, కొచ్చిన్ సిటీ అగైన్ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్. కొచ్చిన్ గుడ్ సిటీ, కేరళలో ఉన్న కమర్షియల్ క్యాపిటల్ కేరళకి. హైకోర్టు ఉందండి, పోర్ట్ ఉందండి, ఎయిర్పోర్ట్, దేర్ ఆల్ దిస్ థ్రైవింగ్ ప్లేసెస్ యాక్చువల్లీ అండి. అండ్ లాట్ ఆఫ్ గుండా యాక్ట్స్ ఆల్సో యూజ్డ్ టు బి దేర్ దోస్ డేస్. అగైన్ we were doing lot of work in the taking care of the maintain law and order maintain చేయడము, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసుకొని ఎన్ఫోర్స్ చేయడం, ఇవి మంచి బాగా ఛాలెంజింగ్ ఉండే అక్కడ అండి. దాని తర్వాత ఐ లెఫ్ట్ ఫర్ బాస్నియా అండి. ఫ్రమ్ దేర్ ఐ లెఫ్ట్ ఫర్ బాస్నియా. నేను పనిచేసాక నేను బాస్నియా వెళ్ళాను. బాస్నియా యునైటెడ్ నేషన్ డిప్లాయ్మెంట్కి వెళ్ళామండి. 1 year I was there in బాస్నియా. సార్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు కేరళలో ఏం పనికి వచ్చిందండి? బాస్నియా ఇస్ ఏ యూరోపియన్ పోలీస్ సెట్టింగ్ అండి. అంతగా అక్కడ మేము పనిచేస్తుంది మల్టీకల్చరల్ ఎన్విరాన్మెంట్లో, అంటే వర్కింగ్ విత్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హ్యూజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. దాంతో అక్కడ తిరిగి వచ్చిన తర్వాత మనం చూసింది ఇక్కడ ఒకటేమో మెయిన్ హౌ డు దే హ్యాండిల్ ది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. మనకన్నంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అక్కడ ఉండవండి. అక్కడ అన్ని చిన్న చిన్న ఇష్యూస్, బట్ స్టిల్ దే టేక్ లాట్ ఆఫ్ కేర్. వాళ్ళు ప్రతిదాన్ని కూడా డాక్యుమెంటేషన్ బాగుంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. తర్వాత రెండవది వాళ్ళు వాడే ఎక్విప్మెంట్, అక్కడ ఇష్యూస్ చాలా చిన్న చిన్న ఇష్యూస్ అయినా కానీ అండి దే గేర్ అప్ ఫుల్లీ.
మళ్ళీ క్యాజువల్గా ఉంటారు Okay. అనమాట. ది గేర్ అప్ ఫుల్లీ ఎనీ స్మాల్ ఎజిటేషన్ దే కమ్ ఇన్ ఫుల్ రైట్. ఇప్పుడు కూడా చూస్తుంటారు వాటిలోనే అట్లాంటిది. దాని తర్వాత మనకి ఈ హ్యూమన్ రైట్స్ వాటికి సంబంధించిన ఇష్యూస్ వీటిలో మనకి బాగా అక్కడ స్టడీ చేయడం కుదిరింది. సిస్టమ్స్ అనాలిసిస్ గురించి తెలిసింది మనకి అక్కడ. దాని గురించి కూడా బాగా స్టడీ చేయడం తిరిగి వచ్చాను ఇక్కడ నేను. కేరళ వచ్చాక ఎక్కడ తీసుకున్నారు? I was here only in the headquarters as Assistant Inspector General of Police, AAG, and which looking at personnel recruitment, transfer, postings and all those things. నెక్స్ట్ పోస్ట్ I was then promoted in the DIG. I was DIG Thrissur range. Thrissur lo, which again 3 districts of Thrissur, Malappuram, Palakkad. These 3 districts. Again that's a wonderful. సరే, 3 డిస్ట్రిక్ట్ లో మీకు ఛాలెంజ్ ఉన్న జిల్లా ఏదండి? Thrissur challenging and Thrissur challenge because both Thrissur has all the flavors in the Thrissur has the crime, organized crime ఉంది అక్కడ, గుండా యాక్టివిటీస్ ఉన్నాయి, కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్, గురువాయూరు టెంపుల్ ఉంది అక్కడ అండి. వీళ్ళంటే కూడా Thrissur ఛాలెంజింగ్. సార్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏముంటుందండి అక్కడ? బేసికల్ గుండా యాక్టివిటీస్ సమ్ పీపుల్ టేకింగ్ కొటేషన్స్ అండ్ ట్రైంగ్ టు డూ ది people when they want to get something done by extortion type లో చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. Thrissur is a challenging district దాంట్లో. బట్ Malappuram Palakkad is very equally important because Malappuram and Palakkad have the borders, తమిళనాడు borders, కోయంబత్తూరు బార్డర్, అటువైపు గోర్లూరు, ఊటీ వైపు బార్డర్. సార్, మీకు త్రిశూర్లో ట్రబుల్ వాంగర్స్ ఎంతమంది ఉండేవారు? There actually certain places are there and now I do not exactly remember as such, but I can tell you that substantial గా 4-5 పోలీస్ స్టేషన్స్ అంటే దే అగైన్ ఇన్ ద నేషనల్ హైవేతో అనుకున్న పోలీస్ స్టేషన్స్లోని వీళ్ళు ఉండేవారు ఎక్కువ. రోజు వారు రిసార్ట్ ఉంటుంది, వైలెంట్ క్రైమ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద మాకు నిఘా పెంచుకోవడము, వాళ్ళకి ఎదురుగా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని చేస్తుండే వాళ్ళం. దాంతోపాటుగా మాకు అక్కడ కోస్ట్ కూడా అనమాట అండి. కోస్టల్ విలేజెస్లోని కమ్యూనల్లీ సెన్సిటివ్గా ఉండేవండి అవి. దెన్ గురువాయూర్ టెంపుల్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ Thrissur వచ్చేసరికి పూర్వం అని ఫెస్టివల్ జరుగుతుంది. అది మేజర్ ఫెస్టివల్ అనమాట అండి. ఆ రోజు మీకు 1-2 లక్షల మంది ఒక చోట కేంద్రీకవుతారు. అది ఫుల్ 1 డే ఫెస్టివల్. అది నైట్ రాత్రి 1 గంట ఆ సమయం నుంచిలోని అక్కడ దే హ్యావ్ ఏ ఫైర్ క్రాకర్స్ మాట అండి. ఐ థింక్ పెర్హాప్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైర్ క్రాకర్స్ దట్ ఎవర్ వి సీ అన్నట్టు. హెవీ మాట అండి Thrissurలోని 1.5 hour ఉంటుంది బ్లాస్టింగ్ మాట అండి ఫైర్ క్రాకర్స్. అది చాలా డేంజర్తో కూడుకున్న పని మాట అండి. బట్ స్టిల్ పోలీస్ డూ ఏ వండర్ఫుల్ జాబ్ దేర్, బోత్ క్రౌడ్ కంట్రోల్కి అండ్ ఇన్షూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ఇన్షూరింగ్ ది కండక్టింగ్ ఆఫ్ ద హోల్ ఫెస్టివల్. అక్కడే ఎలిఫెంట్స్ యొక్క వస్తూ ఉంటుంది మాట, ఏనుగులు 2 టెంపుల్స్ నుంచి ఏనుగులు వస్తాయి. వాళ్ళు వచ్చి ఆపోజిట్గా ఫేస్ చేసి దే ఎక్స్చేంజెస్ ది అంబ్రెలాస్ మాట అండి, దాన్ని కొడమాటం అంటారు. అది అగైన్ గుడ్ స్పెక్టకల్. అక్కడ ఒక బ్యాండ్ వాయిద్యం ఉంటుంది ఆ టైంలో మాట, ఎల్లుండి తర మేళం అని చెప్పి అంటారు. దట్స్ ఆల్సో వెరీ మ్యూజికల్గా సూపర్ ఉంటుంది. ఈ 3 మాట అండి, ఈ ఎలిఫెంట్స్ యొక్క షో, ఈ మన పంచవాద్యంతో చేయించే ఎల్లుండి తర మేళం, దెన్ ఫైనల్ కల్మినేషన్ వచ్చేసరికి పూర్వం యొక్క మెయిన్ కల్మినేషన్ ఈ వి కాల్ వెడికట్ ఇన్ మలయాళం ఫైర్ వర్క్స్ మాట అండి. దట్స్ ఏ మ్యాసివ్ డిస్ప్లే. సార్, బ్యాక్ వాటర్లో కూడా వాళ్ళు పడవలతో పోటీ అక్కడ ఆ టైంలో? అది ఇక్కడండి, అది ఆలపిలో ఉంటుంది. అది ఆలపి జిల్లాలో ఉంటుంది. నేను తిరిగి వచ్చిన తర్వాత దెన్ ఫ్రమ్ దేర్ ఐ లెఫ్ట్ ఫర్ సుడాన్ అండి. సుడాన్ వెళ్ళా అగైన్ 1 year UN డిప్లాయ్మెంట్లోని. దట్స్ వెరీ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ టైమ్ ఇన్ సుడాన్. సుడాన్ వచ్చిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ది DIG ఎర్నాకుళం రేంజ్ అండి. ఎర్నాకుళంలో అగైన్ 5 districts ఉంటాయి. కొచ్చిన్ సిటీ, ఎర్నాకుళం రూరల్, ఇడికి, ఆలప్పుళ అండ్ కొట్టయాం. మీరున్న ఇందాక చెప్పిన పడవల పోటీలు, నెహ్రూ బోట్ ట్రోఫీ, అది ఆలప్పలో జరుగుతుంది. అది చాలా ఒక అగైన్ వండర్ఫుల్ స్పెక్టకల్. అవి లోకల్ స్పెషల్ పడవలు ఉంటాయి, మీరు చూస్తుంటారు. అవి పొడవగుండే నీలంగుండే పడవ ఉంటుంది, దాని మీద కెనోయింగ్ టైప్లో చేస్తారు వాళ్ళు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సార్, నెక్స్ట్ ఎలా DIG తర్వాత నెక్స్ట్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ త్రివేంద్రం. ఐ వాజ్ హియర్ ఫర్ అబౌట్ నేను 2007 నుంచి 2009 వరకు ఉన్నమాట. 2 years కంప్లీట్, ఆల్మోస్ట్ 2 years ఉన్నాయి. ఏముంది సార్ ఇప్పుడు మీకు అచీవ్మెంట్ ఎందుకు ఇక్కడ? దట్స్ వన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ త్రివేంద్రం కమిషనర్ చేస్తున్నప్పుడు అగైన్ వీ హ్యావ్ ది మెయింటైనింగ్ ద లా అండ్ ఆర్డర్, క్యాపిటల్ సిటీ. అండ్ ఐ టోల్డ్ యూ దట్ ఇక్కడ మాకు జరిగినంత మార్చెస్, ప్రొటెస్ట్ ఇంకెక్కడ ఉండదు మనకి. రోడ్ మీదకి వస్తుంటారు కదా సార్, లాట్స్ ఆఫ్ మాట. అంటే పీపుల్, యాజ్ ఐ మెన్షన్ దట్ పీపుల్ ఆర్ హైలీ సోషల్లీ అండ్ కల్చరల్లీ అండ్ పొలిటికల్లీ అవేర్ అనమాట అండి. ఏ విషయమైనా కానీ వాళ్ళు వెంటనే టేకప్ చేస్తారు. దాని మీద దే విల్ ట్రై టు ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ ఎక్స్ప్రెస్ దేర్
ప్రొటెస్ట్ అండి. దాంట్లో భాగంగా దిర్ టు బి లార్జ్ నెంబర్ ఆఫ్ మార్చెస్ అండి. మాకు టు ద అసెంబ్లీ, టు ద సెక్రటేరియట్, ఎవ్రీ డే విల్ హ్యావ్ 30-40 మార్చెస్. అండ్ సమ్ విల్ టర్న్ వైలెంట్ ఆల్సో పడుతుంది. సార్ కేరళ మీరు చెప్తున్న త్రివేంద్రంలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుందండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఎందుకు చేస్తే సైకో కిల్లర్స్ ఉంటారు. అటువంటి కేసులను మీరు ఐడెంటిఫై చేశారా? నేను ఉన్నప్పుడు సైకో కిల్లర్స్ అవ్వలేదు కానీ బట్ దెర్ ఇస్ టు బి మర్డర్స్ జరుగుతుండయి. అవి కొన్ని సర్వీస్ లో ఇంత బ్రూటల్ మర్డర్ చూడలేదు, లేదు ఇంట్లో బ్రేక్ త్రూ లేదు, బ్రేక్ త్రూ కేసులు కానీ ఉన్నాయండి. లాట్ ఆఫ్ కేసెస్ జరిగింది. ఐ మీన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వేర్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. మన సైమల్టేనియస్గా ఒకే రోజు ఇట్లాంటి టైంలోనే ఈవినింగ్ 6:30-7 o'clockకి 2 murders టేక్ ప్లేస్. ఒక దాంట్లో డబుల్ మర్డర్, ఇంకో దాంట్లో సింగిల్ మర్డర్. వన్ పర్సన్ వాస్ కిల్డ్ అండ్ దట్స్ యాక్చువల్లీ షేక్స్ ద హోల్ సిటీ. అఫ్ కోర్స్ ఫార్చునేట్గా వీ కుడ్ క్యాచ్ దెమ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్. దట్ హస్ బ్రాట్ సమ్ అమౌంట్ ఆఫ్ లా అరెస్ట్. సార్ మీరు మీ వాళ్ళు చెప్పడం మీ గురించి కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి పనిచేస్తున్నప్పుడు ఒక క్రైమ్ జరిగిందంటే మీరు వాళ్ళని పిలిపించి బ్రీఫ్ చేయడం తప్పించి వేరేగా వాళ్ళ టెన్షన్ పెట్టడం కానీ, క్రైమ్ జరిగింది మనం ఎలాగ దీన్ని ఓవర్కమ్ చేయాలని చెప్తారు తప్ప టెన్షన్ పెట్టరు, మాకు అదొక బెనిఫిట్ మా సార్తో అని అంటుంటారు. జనరల్గా ఐ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ అండ్ ఎంకరేజ్ అవర్ టీమ్. అంటే ఆయన తప్పేదో వాళ్ళ మీద ప్రచురిస్తారు కదా, ఆ టెన్షన్లో తప్పులు చేస్తూనే ఉంటారు కదా. వాట్ ఎవర్ హ్యాపెన్ దట్ వీ కెనాట్ సెట్ ఇట్ రైట్. కానీ మన చేతుల్లో ఇప్పుడున్నది ఏంటంటే సిట్ అయిపోయింది, దాన్ని ఎలా మనం బ్రేక్ చేయాలి. కామ్ అండ్ గో విత్ ఇన్ ఏ స్ట్రాటజిక్ మేనర్. యూజ్ వీ హ్యావ్ వండర్ఫుల్ ఆఫీసర్స్, లాట్ ఆఫ్ గుడ్ టీమ్స్ ఆర్ అవైలబుల్ దేర్. వాళ్ళు ఉపయోగించుకొని వీ కెన్ వర్క్ వెల్ నైస్లీ అండ్ వీ కెన్ రిట్రీవ్ ద కేసెస్. కేరళ పోలీస్ డైరెక్షన్ చాలా బాగుంటుందండి, బాగా చేస్తారు డైరెక్షన్. సార్ సిపి త్రివేంద్రం ఉన్నప్పుడు బాగా గుర్తుపడిన కేసు ఏమన్నా? హ్యూజ్ నెంబర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ హ్యావ్ హ్యాపెండ్ అండి. దెర్ టు బి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇక్కడ, ఆ కేసెస్ అండి. నేను చెప్పిన మర్డర్ కేసు, డబుల్ మర్డర్ కేసెస్, ఈవెన్ దేర్ ఆల్ స్టిల్ వివిడ్లీ. డబుల్ మర్డర్ కేసు ఎందుకు సార్ అది లీడ్ ఏముందా? బేసికల్లీ వాళ్ళది ఇట్ హ్యాపెన్ బికాస్ దేర్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఏముంటుందండి ప్రతీకారం, మనం రివెంజ్ తీసుకోవడం దాంట్లోనే జరిగింది మాట. బట్ కేరళలో ఎక్కువ మర్డర్లు అన్ని కూడా సెక్సువల్ జెల్సీ లేదా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి, కానీ ఫ్యాక్షన్ కూడా ఉంటాయి. బట్ దేవర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐ మెన్షన్ ఎర్లియర్. మన ఈ కాపా యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ హావ్ బీన్ కుడ్ బి కంటైన్డ్ అండి. ఎక్కువ సెక్సువల్ జెల్సీ ఉంటాయండి, లేదంటే బోత్ ఆర్ హ్యాపెనింగ్ మనకి. బోత్ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంత మేజర్గా అయిపోయినాయి కానీ బట్ స్టిల్ యూ హ్యావ్ అకేషనల్ మర్డర్స్ దట్ దేర్ ఆల్ అగైన్ నాట్ టు ది సీరియస్నెస్ విచ్ విల్ షేక్ ది సొసైటీస్ కాన్షియస్. అట్లా ఏం లేదు మాట. ఇప్పుడు బిగ్ ఛాలెంజ్ లాట్ ఆఫ్ క్రైమ్ ఇస్ టేకింగ్ సడన్ ప్రొవోకేషన్ జరిగిన మర్డర్స్. అవునండి, ఎక్కువ ఆర్గనైజర్ గా ప్రీ ప్లాన్ ఉండదు. ఈ కేసెస్ ప్రీ ప్లాన్ అండి, నేను చెప్పిన కేసు అట్లాంటిది. ఇప్పుడు మాకున్న మేజర్ ఛాలెంజ్ వచ్చేసరికి ఇప్పుడు సైబర్ క్రైమ్ అండ్ నార్కోటిక్స్ అండి. నార్కోటిక్స్ ఇస్ ఏ ఛాలెంజ్ ఫర్ ద హోల్ కంట్రీ యాజ్ సచ్. అవును కదా. మాకు కూడా దాని యొక్క కేరళలో కూడా సేమ్ అట్లా ఉంది. వీ హ్యావ్ గుడ్ టీమ్స్ వర్కింగ్ ఎట్ ద district level and also we also have a good amount of interaction with the NCB, DRI and the local excise to have a comprehensive plan of మనకి ఇక్కడ డిమాండ్ ఉంది, సప్లై ఉందన్నమాట. ఈ రెండింటిని ఎట్లా హౌ డు వి హ్యాండిల్ ఇట్, హౌ డు వి బ్రేక్ ద నెక్సెస్ అనే ఛాలెంజ్. వీఆర్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ యాక్షన్ ఇన్ దట్ రిగార్డ్. ఈ సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 30,000 కేసుల పైనే యూజర్స్ని మీద ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది దాని అలాగనే కమర్షియల్ క్వాంటిటీ అమ్ముతున్న వాళ్ళని కూడా మీద వాళ్ళని కూడా యాక్షన్స్ బాగా స్ట్రాంగ్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సార్ త్రివేంద్రం సిపి నెక్స్ట్ పోస్ట్. దెన్ ఐ గాట్ ప్రమోటెడ్ అండి. దెన్ ఐ వెంట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డెప్యుటేషన్. ఆల్మోస్ట్ ఫర్ 16 years నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నాను. అక్కడ చాలా అసలు మీ గురించి ఎవరైనా ఐపీఎల్ అడిగినా చంద్రశేఖర్ గారు అని పేరు ఫస్ట్ వస్తుందండి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎక్కువగా ఏపీ మీద చూసారా, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఫోకస్ చేశారా? నాకు ఫార్చునేట్గా వర్క్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఢిల్లీలో తర్వాత నేను భువనేశ్వర్లో పనిచేశాను. భువనేశ్వర్ ఓకే, వర్క్ లుకింగ్ ఆఫ్టర్ ఒడిస్సా స్టేట్ అండి. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాము. మన అప్పుడు బైఫర్కేషన్ అప్పుడు హైదరాబాద్ ఉన్నమాట. అదే టైంలో ఐ వాజ్ హోల్డింగ్ చార్జ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఆల్సో అండి, రాయ్పూర్. దట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఏరియా ఆల్సో. దాని తర్వాత విజయవాడలో పనిచేశాను ఆల్మోస్ట్ ఫర్ 5.5 years. ఓకే. దాని తర్వాత 4 సంవత్సరాలు బాంబేలో పనిచేశాను ఆల్మోస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ అండి మీకు, ఎన్ని స్టేట్ల మీద ఫోకస్ ఉంది కదా. దెన్ ఫ్రమ్ దేర్ ఐ జాయిన్డ్ ఫైనల్లీ ఐ వెంట్ బ్యాక్ టు ద ఢిల్లీ. I was posted to Delhi as a special director.
అక్కడ ఉన్నప్పుడే దెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ద స్పెషల్ సెక్రటరీ సెక్రటరీ సెక్యూరిటీ ఇన్ క్యాబినెట్ సెక్రటరీ. బట్ ఆ టైంలో నాకు ఇక్కడ కేరళ గవర్నమెంట్ కూడా అపాయింటెడ్ మీ యాజ్ డీజీ అండ్ కేమ్ ఓవర్ హియర్ అనమాట. సార్ దీనికన్నా అది పెద్ద పోస్ట్ కదండి, ఇది టూరిస్ట్ పోస్ట్ ఇది. సెక్రటరీ గుడ్ పోస్ట్ అండి, బట్ డీజీ స్టేట్ కేరళ గవర్నమెంట్ ఆఫర్ మీ ఐ కుడ్ కమ్ దేర్. సార్ దాదాపు 16 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు కేరళ వచ్చారు. అప్పుడు కూడా ఛాలెంజ్ ఉన్నాయా, తగ్గాయా కేరళలో? కేరళ స్టేట్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ జరిగినాయి, సొసైటీ మూవ్డ్ వెరీ ఫాస్ట్, క్రైమ్ హ్యాస్ ఆల్సో మూవ్. నేను చెప్పినట్టుగా ఈ మనకి ఇంతకు ముందు లేనట్టుగా అప్పుడు నార్కోటిక్స్ చాలా తక్కువ ఉండేది అనమాట అండి. అలాంటి ఇప్పుడు నార్కోటిక్స్ హెస్ బికమ్ ఏ హ్యూజ్ ఛాలెంజ్ నౌ, సైబర్ ఫ్రాడ్స్ బికమ్ ఏ హ్యూజ్ ఛాలెంజ్ నౌ. మాకు మలప్పురము, కాలికట్ ఆర్ బిగ్ హబ్స్ సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, అక్కడ వాటిని మేము కంట్రోల్ చేయడం చూసుకోవడానికి కేరళ పోలీస్ మోడర్నైజ్ అయిన దాంట్లోనే 100% అనమాట అండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఉంది, ఈఆర్ఎస్ఎస్ అంటారు దాన్ని, అండ్ 112. వీటిలోని కేరళ పోలీస్ యొక్క హాల్ మార్క్ ఏంటంటే సిటీలో అయితే కనుక మీకు 5 to 10 minutes ఎక్కడ ఏం జరిగినా కానివ్వండి పోలీస్ విల్ రీచ్ అండ్ ఎక్స్టెండ్ ద ఆర్ అటెండ్ టు ద ఇన్సిడెంట్. ఈవెన్ రూరల్ ఏరియాస్ ఆల్సో కూడా మా యొక్క ఇప్పుడు ఎఫర్ట్ 18 to 20 minutes ఉందండి. వీ వాంట్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ఫర్దర్ అనమాట. రూరల్ ఏరియాస్ కొంచెం స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి, బట్ మా యొక్క రెస్పాన్స్ చాలా బాగుంటుంది ఇక్కడండి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. దీంతో పాటుగా కేరళ పోలీస్లోని మెయిన్ కేరళ పోలీస్ యొక్క మెయిన్ హాల్ మార్క్స్ చెప్పాలంటే కనుక కమ్యూనిటీ పోలీసింగ్. కమ్యూనిటీతోని పోలీస్ ఆఫీసర్స్కి మంచి బంధం ఉంటుంది ఇక్కడ. వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ జనమైత్రి సురక్ష పద్ధతి అంటమాట అండి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే లోకల్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్, లోకల్ పోలీసు వాళ్ళ మధ్యన దే మీట్ రెగ్యులర్లీ. వాళ్ళు కండక్ట్ ప్రోగ్రామ్స్ బేసికల్లీ టు ఐడెంటిఫై ది ఆ స్టేషన్లో ఉన్న ఇష్యూస్ ఏమిటి, వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇదే వానకాలం అంటుంది, వానం టైం కదండి. ఈ టైంలో మాకు కమ్యూనిటీ చూసిన సపోర్ట్ ఎక్స్ట్రాడనరీ ఉంటుందండి, ఎందుకంటే పోలీస్ అందరూ డిప్లాయిడ్ అక్కడ. ఈ టైంలోని హౌసెస్ సురక్షణ చూసుకోవడానికి, హౌస్ థెఫ్ట్స్ దొంగతనాలు లేకుండా చూసుకోవడం కోసం కమ్యూనిటీ కమ్స్ ఫార్వర్డ్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ యాజ్ అ కమిషనర్ పోలీస్ ఈ టైంలోని నైట్లో కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క జంక్షన్లో 4-5 ఉండేవారు అండి. ఓకే, సో దట్ దొంగతనాలు ప్రివెంట్ చేయడం కోసం. ఎందుకంటే మొత్తం హోల్ పోలీస్ ఇస్ డిప్లాయిడ్ అండ్ పబ్లిక్ ఆల్సో మూవింగ్ అవుట్ ఆఫ్ దర్ హౌసెస్ ఫర్ టు వాచ్ ది వనం ప్రోగ్రామ్స్ అన్నాడు. అట్లాగా ఇదొక ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అది స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేశారు. మా స్టేట్ నుంచి చూసి మిగతా చాలా స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేసుకున్నమాట. అట్లాగే దెన్ వీ హ్యావ్ అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ఎస్పీసీ అంటారు, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్. దట్స్ వాస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మేము క్లాస్ 8-9లో చదువుతున్న పిల్లల్ని, బాగా చదువుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక 44 మెంబర్స్ ఒక స్కూల్లోకి, వాళ్ళ రోజున మాకు 1048 స్కూల్స్లో ఉంటారు 88 మెంబర్స్ చెప్పిన, అంటే 88,000 పీపుల్ ఆర్ దేర్ విత్ అస్ టుడే. దోస్ వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళకి ఎట్లా మంచి పౌరులు అవ్వాలి, ఎట్లాగ సొసైటీ కోసం ఉపయోగపడాలి, ఆ విషయం మీద ఎలాగా క్రైమ్స్ని కంట్రోల్ చేయడంలో పోలీస్కి లేదంటే సమూహానికి ఎట్లాగా హెల్ప్ చేయాలి, ఆ ఉద్దేశం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అట్లండి. దే ఆర్ టర్న్ అవుట్ టు బి ఎక్స్ట్రాడినరీ అండి. మాకు ఈ ఆల్మోస్ట్ ఏమన్నా ఈ గత 10 సంవత్సరాల నుంచి స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ 2011-12. ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ 7-8 lakh అల్యూమినియం ఉందండి, స్టూడెంట్స్. అంటే అంతమంది ఉన్నారు ఎస్పీసీ. వీళ్ళు చాలా మంది మంచి మంచి జాబులకు వెళ్తున్నారు, బికాజ్ వాళ్ళకు ఉన్న ఈ డిసిప్లిన్ రావడము, వాళ్ళకి పరేడ్ నేర్చుకుంటారు, చాలా బాగా చేస్తారు అంటున్నారు. ఓకే, కేరళ స్టేట్లో పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉంది, అందులో డౌటే లేదు. కానీ ఇంకా కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంటాయండి, దానికి రీజన్ ఏమనుకోవచ్చు? సార్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి రోడ్స్, నేరో రోడ్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ ఆర్ రిమైన్ నేరో. అండ్ మీకు తెలిసింది ఇప్పుడు వెహికల్స్ అన్ని స్పీడ్ పెరిగినాయి. అండ్ జనరల్గానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం అంటే బేసిక్ అదొకటి ఛాలెంజ్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఇంజనీరింగ్ లో కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మేము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కెమెరాస్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ త్రూ అవుట్ ద స్టేట్ అండ్ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ అన్నమాట. దానివల్ల కూడా మీరు చూస్తే కనుక ఇవాళ హెల్మెట్ వేసి పెట్టుకోవడంలో కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో కానీ దర్ ఇస్ ఎ బిగ్ చేంజ్ అమాంగ్ ద పబ్లిక్ అబౌట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్.
దట్ క్వైట్ యూస్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సొసైటీ యాజ్ సచ్ అండి. ట్రాఫిక్ సెన్స్ కనిపిస్తుందండి, కానీ ఆ ఇంజనీరింగ్ వల్ల ఫెయిల్ అవుతుందేమో, యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి అనిపిస్తుంది. యాక్సిడెంట్స్ యాక్చువల్గా మాకు కొంచెం తగ్గినని చెప్పుకోవాలి ఈ మధ్యకాలం అండి. నాట్ బికాస్ ది హెవీ వెహికల్ పాపులేషన్ అండ్ పీపుల్ లివ్ ఆల్సో ఇన్ డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ దూరం నుంచి కూడా దే కమ్యూట్ టు ద వర్క్ మాట అండి. పీపుల్ జనరల్లీ వుడ్ లైక్ టు స్టే ఇన్ ద రెస్పెక్టివ్ హౌసెస్. ఇక్కడ ఎవరు వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో కనిపిస్తుంటాయి, టూ వీలర్స్ ఎక్కువ అండి, అలా కార్లు కూడా ఎక్కువ. నో డౌట్ ఇక్కడ కేరళలో లగ్జరీ కార్స్ ఎక్కువ కనిపిస్తాయండి. పీపుల్ ఆర్ రిచ్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఎక్స్పాట్రియేట్స్ లైక్ గల్ఫ్లోని వెస్ట్ అండ్ ఈస్ట్ నేషన్స్లో ఉన్నారన్నమాట అండి. దే రిచ్ అండ్ ట్రాఫిక్ 4 వీలర్స్ రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్గా పుల్లింగ్ టైప్లో పెట్టడం, లేదా పర్టికులర్గా ఒక టైంలోనే, లేదా పబ్లిక్ సెక్టార్ మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం అలా ట్రైనింగ్ చేస్తున్నారు. ఎక్కువ మంది వాళ్ళ సొంత ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. అవునా? దానివల్ల దూరం నుంచి కూడా వాళ్ళు వస్తారు, వాలంటీర్ చేస్తారండి. ఇఫ్ ఐ టేక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఐ నో అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో పీపుల్ ట్రావెల్ ఈవెన్ 100 కిలోమీటర్స్ కూడా వెళ్ళి 200 కిలోమీటర్స్ వెళ్ళి జాబ్ చేస్తుంటారు అండి. అంత ఇదండి, ఇంటి మీద అంత ప్రేమ ఉంటుందండి. ఈ సహచరంలోని ద షీర్ ఇంక్రీజ్ ఆఫ్ ది వెహికల్స్ అండ్ గుడ్ రోడ్ కండిషన్. ఇంకోటి చూసారు, మాకు రోడ్స్ చాలా బాగుంటాయి. అంటే నేరోగా ఉన్నా కానీ రోడ్ రైడింగ్ కంఫర్ట్ బాగుంటుంది. అందులో స్పీడ్ కూడా ఎక్కువ వెళ్తుంటారు. దాంట్లో పాసిబిలిటీ ఆఫ్ ఓవర్ స్పీడింగ్ వల్ల some engineering defects వల్ల ఉండొచ్చు. Now that way we are now actually in conjunction with the national highways as well as the state PWD working together to improve the identify those black spots where accidents are taking place. వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మనము టు మేక్ ఇట్ ఏ బెటర్ అన్న మీద వర్క్ చేస్తున్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ డెవలప్మెంట్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని దట్ ఈస్ డెఫినెట్ ఉందండి. ఇంకొచ్చిన మీకు ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ పీపుల్ యూజ్ దెమ్ లార్జ్ నెంబర్. ప్లస్ కొచ్చిన్ మెట్రో ఉందండి, కొచ్చిన్ మెట్రో ఉంది, లార్జ్ నెంబర్ ప్రైవేట్ బస్ ఉంది. ప్రాబ్లమ్ ఛాలెంజ్, వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇది ప్రైవేట్ బస్సుల మధ్య ఉన్న మత్సరపోవటం. అంటే దే కంపిటేటివ్, దే హ్యావ్ 1-2 minutes గ్యాప్ ఉంటుందన్నమాట అండి. పాసెంజర్స్ని క్యాప్చర్ చేసుకోవడం అవసరం ఉన్న దాని యొక్క ఉత్సాహంలోని lot of accidents do take place. We are taking action in that also to prevent the competitive driving on the roads. Okay. Sir, Kerala state లో కన్వర్షన్ రేట్ పెంచడానికి మీ ద్వారా ప్లాన్ ఏంటి? కన్వర్షన్ రేట్ మాకు బాగా రీసెంట్గా ఉంటుందండి. బేసికల్గా సైంటిఫిక్ ఎయిడ్స్ని వాడుకొని ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో కూడా ట్రై అండ్ మార్షల్ బెస్ట్ ఎవిడెన్స్ పాసిబుల్ అండ్ గివ్ ది విక్టిమ్స్కి అవసరమైన సపోర్ట్ ఇస్తూ వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళ మోటివేషన్ చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ కూడా ఇచ్చుకోవాలి. తర్వాత మూడోది అన్నిటికీ ఇంపార్టెంట్ స్పీడీ ట్రయల్ అండి. అదే ఛాలెంజ్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ స్పీడీ ట్రయల్ అంటే ఉన్నట్టు కదండి. స్పీడీ ట్రయల్ కావాలంటే కనుక నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరగాలి, లేదంటే కోర్ట్స్ అవ పెరగాలన్నమాట అండి. లాట్ ఆఫ్ నేను చెప్పినట్టు మీకు వి రిజిస్టర్ ఈచ్ అండ్ ఎవరీ కంప్లైంట్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ తప్పని మీకు కేసు రిజిస్టర్ చేస్తారు. వాటిలో అట్లీస్ట్ 60 to 70% or 80% విల్ టర్న్ ఇన్ టు ద ఛార్జ్ షీట్స్. ఛార్జ్ షీట్ అవుతాయి. ఛార్జ్ షీట్ అయిన కేసెస్లో లార్జ్ నెంబర్ ఛార్జ్ షీట్ కేసెస్ ఉన్నాయి. వాటి ట్రయల్స్ అది ఆ ట్రయల్ యొక్క త్వరితగతి పెంచగలిగితే కనుక, త్వరితగతి అవుతుంది కనుక కన్వర్షన్ రేట్ బాగుంటుంది. బట్ వీ ఫ్రమ్ అవర్ సైడ్ వీ ఎక్స్టెండ్ లాట్ ఆఫ్ హెల్ప్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ and we also take their help in shaping the case and while marshalling the evidence. Sir, prosecution ki investigation officer మధ్యన గ్యాప్ లేకుండా మీరు ఏమైనా కంటిన్యూ వాళ్ళలో మాట్లాడడం కోఆర్డినేషన్ కానీ ఏమైనా టీం పెడతారు? ఆల్ ఇంపార్టెంట్ కేసెస్లో డెఫినెట్గా అవర్ ఆఫీసర్స్ డూ కన్సల్ట్ ది ప్రాసిక్యూటర్స్ అండ్ టేక్ ది సజెషన్స్. అండ్ వీ ఆల్సో మాకు ఏ కేసు ఎక్కడైనా కానీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్స్ ఉన్నాయండి. ప్రతి జిల్లాలో ఉన్నాయి మాకు. అండ్ అక్కడ అవసరమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ మాకు. అండ్ వీ గెట్ ద కేసెస్ డన్. అండ్ ఈవెన్ దో బ్యాక్లాగ్ ఉంది, బట్ స్టిల్ వీ ట్రై టు మార్షల్ ద బెస్ట్ ఎవిడెన్స్ పాసిబుల్ యూజింగ్ ద సైంటిఫిక్ మెథడ్. అంటే వాటికి వర్క్ లోడ్ పెరగడం వల్ల ఈ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ పడిపోతుంది అన్నది ఒక ఎలిగేషన్ ఉంది. పాసిబుల్, దట్ యూ కరెక్ట్. బట్ వీ హ్యావ్ ఆల్ అవర్ పోలీస్ స్టేషన్స్ ఆర్ అన్లైక్ ఆంధ్ర మిగిలిన స్టేట్లతో పోల్చుకుంటే కానీ ఇట్స్ ఇక్కడ గుడ్ నెంబర్ ఆఫ్ పోలీస్ పర్సన్ ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అండి ఇక్కడ. అండ్ వీ హ్యావ్ మినిమం రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా మినిమం 30% ఉంటారు. విలేజ్ పోలీస్ స్టేషన్లో మనకి తాలూకా అంటే మండల లెవెల్లో పోలీస్ స్టేషన్ ఉంటే కనుక అక్కడ మనకి 50 to 60% ఉంటారు.
అండ్ జిల్లా తరహాలో హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ వీల్ హ్యావ్ 120% ఉంటారు మాకు ఓకే గుడ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ అవైలబుల్ దేర్ అండ్ ఇట్ ఈస్ we are trying to improve the investigation capabilities of the skill sets of our officers. ప్రజెంట్ పబ్లిక్ అండ్ పోలీస్ రేషియో ఎంత ఉందండి కేరళ? Like we are 60,000 and almost that is about 3.4 crore population, 4 crore population చాలా ఎక్కువ గ్యాప్ ఉంది కదా. gap ఉందండి. But still, I mean, but our state is a small state. But one thing you will not miss is the కేరళలో పోలీస్ ప్రెజెన్స్ బాగుంటుందండి. వేరెవర్ విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ఉంటుంది. విజిబుల్ పోలీసింగ్ ఉంటుందండి. అందువలన లైక్ వీ హ్యావ్ మోర్ దెన్ 60-70 వెహికల్స్ ఉన్నాయి ఆన్ ద హైవే. దే ఆర్ మూవింగ్ ఆన్ ద హైవే త్రూ అవుట్. నైట్ టైం వాళ్ళ యొక్క బెకన్ ఆన్ చేసి ఉంచుకుంటారు. యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ దెమ్. ఇది ఎక్కడ చూస్తున్నా కానీ మీకు అండ్ బికాస్ ఆఫ్ దెమ్ లాట్ ఆఫ్ క్రైమ్ ప్రివెన్షన్ హాస్ టేకెన్ ప్లేస్ ఆన్ ద హైవేస్. ఇంతకుముందు మనకు జరుగుతున్న హైవే రాబరీస్ అప్పుడే హైవే లేబట్టి ఇట్ హాస్ ఎ హ్యూజ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ హాస్ కమ్ ఇన్ టు ద బికాస్ ఆఫ్ అవర్ హైవే పెట్రోల్ వెహికల్స్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ అబౌట్ 80 వెహికల్స్ ఉన్నాయి మాకు. టీమ్ వర్క్ మీది. మెన్ వెల్ఫేర్ కోసం ఏం చేస్తున్నారు? కేరళ వెల్ఫేర్ మీకు ఇక్కడ వన్ థింగ్ అండి, యాజ్ మెన్షన్ సొసైటీ ఎంత డిమాండింగ్ ఉంటుందో అట్లాగనే మా పర్సనల్ డిమాండింగ్ ఉంటారన్నమాట అండి. వుడ్ లైక్ టు డూ ద ప్రతి చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ వీ ట్రై టు గివ్ దమ్ ది సర్టెన్ పోలీస్ స్టేషన్స్లో వీఆర్ ట్రైన్ టు ఇంప్లిమెంట్ ద 8 hour డ్యూటీ ఒకటి. తర్వాత మ్యాక్సిమం టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఒక డే ఆఫ్ ఒకటి వీక్లీ డే ఆఫ్ ఒకటి ఇవ్వడం కోసం మేము ట్రై చేస్తుంటామండి. ఎక్సెప్ట్ సర్టెన్ ఎట్లాంటి ఫెస్టివల్స్ టైమ్స్ లేదంటే కనుక ఏదైనా ఎమర్జెన్సీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తప్పితే కనుక వీ ఆస్క్ ది డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్ టు ఎన్ష్యూర్ దట్ దే గెట్ దేర్ వీక్లీ ఆఫ్ వన్ డే. అది కాకుండా ఇక్కడ మాకు వెల్ఫేర్ సంబంధించి వీ హ్యావ్ సంథింగ్ అంటే పోలీస్ వెల్ఫేర్ బ్యూరో అనమాట అండి, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ది ఎవరికైనా ఎనీ ఎమర్జెన్సీ ఉంటే కనుక, ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ ఉంటే కనుక ఆర్థిక సహాయానికి అది చాలా బాగా పడుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంటు, 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఎనీథింగ్ దట్స్ ఎ వెరీ గుడ్ దిస్ థింగ్. అఫ్ కోర్స్ again it is a contributory type of work, but it is a huge this matter. Secondly, police personnel are also posted to the extent possible వాళ్ళ యొక్క ప్లేసెస్ దగ్గరలో వేయడానికి కూడా మేము ట్రై చేస్తామండి. ఇంటి దగ్గరలో ప్లేస్ చేయండి సో దట్ వెళ్ళి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పోలీసింగ్ లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 30% ఉంటుంది, 40 ఉంటుంది, 50% ఉంటుంది అంట. ఐ డోంట్ కాల్ ఇట్ ఇంటర్ఫిరెన్స్ అండి. ఎనీ పొలిటికల్ వాళ్ళ యొక్క వర్కర్స్తో లేదంటే వాళ్ళ ఇష్టాలకు సంబంధించి దే అప్రోచ్ ద పోలీస్, దాన్ని 100% అప్రోచ్ అవుతారు. యాక్చువల్గా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే వెదర్ వీఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ నాట్ ఉంటుంది. దే నో దట్ మనకున్న లక్ష్మణ్ రాక్ ఇది జనరల్గా దే విల్ బి ఇష్యూస్ ఇన్ ద కేసు రిజిస్ట్రేషన్ అప్పుడు, అరెస్ట్ అప్పుడు, బెయిల్ ఇట్లాంటి విషయాల్లో జనరల్గా దే విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ అంతవరకు ఓకే సార్. కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా వాళ్ళు పెడుతుంటారా మిగతా స్టేట్ లో పెట్టినట్లు? నాకు ఈ వ్యక్తి కావాలి, ఎస్పీ కావాలి, సిఎం కావాలి, డిఎస్పీ కావాలి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ లెవెల్లో జనరల్గా గవర్నమెంట్ టేక్స్ ఎ వెరీ రీసెంట్ కాల్ అండి. దే సీ ద ఎఫిషియన్సీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యొక్క యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ చూసి పోస్ట్ చేస్తుంటారు రిక్వైర్మెంట్ డిస్ట్రిక్ట్ చూసి. లోవర్ లెవెల్ వచ్చేసరికి జనరల్గా అవర్ కానిస్టేబులరీ వీ పోస్ట్ దెమ్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వెస్ట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. వెరీ ఫ్యూ ఆర్ దేర్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ విత్ దేర్ పోస్టింగ్ యాజ్ సచ్. నేను వెళ్ళాను ఇక్కడికి జిల్లా డిస్ట్రిక్ట్ వెళ్తున్నాను, నేను విజిట్ చేస్తున్నాను. ఐ డి నాట్ హ్యావ్ ఎనీ మేజర్ విత్ ఇన్ వాళ్ళ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఎవరు నాకు ఈ విషయం మీద ప్రాబ్లమ్స్ అని చెప్పలేదు. మాకు ఇట్లాగా పొలిటికల్ ట్రాన్స్ఫర్ జరిగినాయి అట్లా చెప్పి ఇబ్బంది అని చెప్పలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్టింగ్స్ హ్యాపెన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ఇన్స్పెక్టర్స్ ఆల్సో. దట్ హ్యాపెన్స్ విత్ కన్సల్టేషన్స్ విత్ దేర్, బట్ నో సచ్ రికమెండేషన్స్ లెటర్స్ అట్లా ఉండదు మాట అండి. అట్లా ఉండదు. బట్ జనరల్ ఏఎస్ఆర్ చూసుకొని వస్తారు, ఏసీఆర్ చెప్పాను కదండి, స్టేషన్ యొక్క రిక్వైర్మెంట్, ఆఫీసర్ యొక్క క్యాపబిలిటీస్ రెండు చూసుకొని వాళ్ళు పోస్టింగ్ చేసుకుంటారు అట్లా. బట్ అవర్ పొలిటీషియన్స్ ఆల్సో వెరీ రీజనబుల్, దే ఆర్ క్వైట్ అకామిడేటివ్ అండ్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దే డూ అప్రిషియేట్ పోలీసింగ్ పాయింట్ అనమాట. సార్ మీకు జిల్లాలో అన్ని విజిట్ చేస్తుంటారు చార్జ్ తీసుకున్న తర్వాత, ఎక్కువ డిమాండ్ ఏమొస్తుందంట మీ ఎస్పీ దగ్గర? యాజ్ ఆన్ టుడే నో సచ్ మేజర్ థింగ్ ఫ్రమ్ ఆఫీసర్స్. రిసోర్సెస్ లైక్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం అండి, మోడర్నైజ్ చేయడం కోసం రిసోర్సెస్ అవసరం, అదొకటే ఉంది. దట్స్ విచ్ వీఆర్ విత్ ద లైజ్ విత్ ద గవర్నమెంట్ తీసుకొని వీల్ ట్రై టు డూ సంథింగ్ బెటర్ ఆర్ ఇంప్రూవ్ ద ఫెసిలిటీస్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్. మేజర్ ఛాలెంజ్ డ్రగ్స్ అండ్
సైబర్ క్రైమ్. ఇవాళ రోజున ఆ రెండు కూడా డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ అండ్ ట్రాఫిక్, ది త్రీ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ యాజ్ అండ్ టు ద పోలీస్ అనమాట అండి. సైబర్ క్రైమ్ని హ్యాండిల్ చేయడం కోసం వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్స్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ది థింగ్. మాకు ఇంకెక్కడ ఉంది, ఇక్కడ సంథింగ్ కాల్ సైబర్ డొమైన్ ఉండమండి. సైబర్ డొమైన్ చెప్పి వీ హ్యావ్ అట్ 3 ప్లేసుల్లోని త్రివేంద్రం, కొచ్చిన్, క్యాలికట్, ఈ 3 చోట్ల కూడా వీ బిల్ట్ అప్ ద క్యాపబిలిటీస్ ఎన్లిస్ట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండి. ఆల్రెడీ ఇక్కడ ఎక్కడైతే టెక్నో పార్క్ ఉంది, ఇన్ఫ్రా పార్క్ ఉంది, అక్కడున్న సైబర్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని వాలంటరీ హెల్ప్ చేస్తుందంట. అది మంచి ఎఫర్ట్ మా దగ్గర నుంచి. సార్ ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపించట్లేదు, కానీ మలయాళం సినిమాలో మాత్రం అసలు ఇన్డెప్త్ క్రైమ్ అంత చక్కగా అనిపిస్తుంటారు. అంత క్రైమ్ ఇక్కడ ఉందటారు, లేదా వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతున్నారా, సొసైటీ నుంచి వీళ్ళు తీసుకుంటున్నారా? అయితే ఇక్కడ పోలీస్ అవగడే లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. జనరల్గా సొసైటీకి పోలీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందువల్ల మీరు చూస్తే కనుక సినిమాలో కూడా చాలా స్టోరీస్, మలయాళం స్టోరీస్ అంటే పోలీస్ కంపల్సరీ పోలీస్ బేస్లు ఉంటాయండి. పోలీస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ పోలీస్ ఈజ్ ఐడెంటిఫైడ్ దేర్ సొసైటీలో. బాగుంటుంది దాని అట్లాగంటే వీ డు నాట్ సీ ది లైక్ క్రైమ్ ఆర్గనైజ్ సిండికేట్ టైప్లో ఉండదు కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ ఈజ్ పీపుల్ ఆర్ వెరీ ఇంక్విజిటివ్ కదండి. పబ్లిక్ ఆర్ వెరీ హైలీ ఇంక్విజిటివ్. దే వాంట్ టు నో, they will follow up also. Follow very aggressive. పోలీస్ అనగానే హీరో చూపిస్తారండి కేరళ. బాగుంటుందండి, గుడ్. సార్ కేరళలో ఇంకొక 2 years మీరు ఉంటారు, 2-3 years గవర్నమెంట్. మీ గోల్ ఏమంటారు కేరళలో ఇంకా ఏ స్టేజ్లో తీసుకెళ్దాం ఉంది? సార్ కేరళ పోలీస్ చెప్పినట్టుగానే హైలీ ప్రొఫెషనల్ పోలీస్ ఫోర్స్ అండి. ఐ వుడ్ లైక్ టు సీ దట్ వీ గివ్ ఏ గుడ్ సర్వీస్ టు ద కామన్ పబ్లిక్. ఎవరైనా కానీ ఎనీ కామనర్ కూడా పోలీస్ స్టేషన్ అదే దాన్ని ఇంకా దానికి సంబంధించిన వాట్ ఆల్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ అవి చేసి దాన్ని అది ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నామండి. రెండవది వీ ఇంప్రూవ్ అవర్ సైబర్ capabilities to tackle the serious cyber frauds and all those things. Third one, narcotics సంబంధించి narcotics is a real challenge to society అండి. రాబోయే జనరేషన్స్కి ఇండియాని నాశనం చేయగలిగే శక్తి ఉంది ఈ నార్కోటిక్స్కి. శక్తిగతంగా మనం హ్యాండిల్ చేయాలి, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని ప్రివెంట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది అనుకోండి. అదొకటి. ఈ 3 ఛాన్సెస్, 3 కూడా బాగా చేయగలిగితే కనుక ఐ వెరీ హ్యాపీ. అలాంగ్ విత్ దట్ what are best possible thing improving the infrastructure of the police stations and police buildings. మెన్ యొక్క అవసరాలని తీర్చడం కోసం వాటిలో సంబంధించిన వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ థింగ్స్ ఫ్యూచర్స్. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్? ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. పీపుల్ రియల్లీ లుక్ టువర్డ్ ద పోలీస్ ఫర్ సర్వీస్ అండ్ ఐ ఎంకరేజ్ ది ఇది భాగ్యం అని చెప్పుకోవాలన్నమాట అండి. ఇది భాగ్యం, అదృష్టం ఈ డిపార్ట్మెంట్ సర్వ్ చేయడం అనేది. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ద పీపుల్ టు జాయిన్ ద ఆర్గనైజేషన్. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ఆయన ఇక్కడ తెలుగువాడి సత్తా చూపిస్తున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రూల్ ఆఫ్ లా అనేది ఇంప్లిమెంట్ చేయడంలో ఆయనకు స్టైల్ ఉంది. కానీ ఎక్కడైనా సరే టీం వర్క్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తప్ప ఇది నా క్రెడిట్ అని చెప్పుకోవడం అనేది ఆయన కెరీర్లో ఎక్కడ కనిపించట్లేదు. అది ఒక ఆఫీసర్కి ఒక మంచి లక్షణం. సాధారణ కొంతమంది నాదే వర్క్ అంటారు, కానీ ఆయన మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాలి. అసలు కేరళ పోలీస్ అనేది కింద స్థాయి వ్యక్తి, ఆటో వ్యక్తిగా, రిక్షా వ్యక్తిగా అయినా సరే డీజీపీ కలిగే అధికారం, అవకాశం ఉంది. దాన్ని మరింత మెరుగుపరచాలనేది ఆయన ముఖ్యంగా గోల్ కనిపిస్తుంది. ఇప్పుడు కేరళ రాష్ట్రానికి ఉన్న 3 ట్రాఫిక్, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ఈ 3 మీద నా ఫోకస్ అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఇది తెలుగువాడి సత్తా కేరళలో చూపిస్తున్న రావాడ్ ఆజాద్ చంద్రశేఖర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories chaala famous అయిపోయినావు. We did this with Gautam Sawant garu and Sanjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.